కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఇప్పట్లో థియేటర్లోకి వచ్చే ఛాన్సే లేదు. 2027 జూన్ 11న రిలీజ్ అంటూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ లెక్కన డ్రాగన్ రిలీజ్ కోసం ఇంకా 14 నెలలు వెయిట్ చేయాల్సిందే. 2 ఏళ్లుగా పూర్తి చేయలేని ప్రశాంత్ నీల్ ఇంకొక ఏడాది ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఈ లేటు వెనుక రీషూట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ షూటింగ్ సాఫీగానే సాగడం లేదు. 2024 ఆగస్టులో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. మధ్యలో వార్ 2 కోసం కొన్ని రోజులు కేటాయించిన సినిమా పూర్తి కావడానికి దాదాపు 3 ఏళ్లు పడుతోంది. ఈ ఏడాది జూన్లో రావాల్సిన డ్రాగన్ 2027 జూన్ 11కు వెళ్లిపోయింది. అయితే మే 20 తారక్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైంది. హీరో లేకుండానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీన్ తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడు అనిపిస్తుంది. ధర్నా ర్యాలీ సీన్స్ ను 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఈ సీన్స్ సినిమాలో ఉండవంటూ ప్రచారం జరిగింది. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకొచ్చాక వార్ 2 రిలీజ్ అయింది. ఈ డిజాస్టర్ దెబ్బకు పగడ్బందీ స్క్రిప్ట్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్ తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్ లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా షూటింగ్ కి నోచుకోలేదన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. దీనికి తోడు యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడడంతో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేకులు పడ్డాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ టొవినో థామస్ ను తీసుకున్నారు. 100 రోజులకు పైగా డేట్స్ ఇవ్వాల్సి రావడంతో టొవినో తప్పుకోవడంతో విలన్ కోసం ఇంకా సర్చింగ్ లోనే ఉన్నాడు దర్శకుడు. టొవినో థామస్ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారో తెలియదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ టీమ్ ధురంధర్ ను ఫాలో అవుతున్నారా? 2 పార్టుల షూటింగ్ పూర్తి చేసి 2-3 నెలల గ్యాప్ లో డ్రాగన్ 2 పార్ట్స్ ని రిలీజ్ చేస్తారా? సినిమా రిలీజ్ లేట్ కి 3 ఏళ్లు తీయడానికి కారణం ఇదేనా? ప్రశాంత్ నీల్ కథలకు స్పాన్ ఎక్కువ. కేజీఎఫ్ ఇప్పటికే 2 పార్ట్లతో రిలీజ్ కాగా 3వ పార్ట్ తీయాల్సింది. ఎన్టీఆర్ మూవీ కంటే ముందే సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 వాయిదా పడింది. పెద్ద కథలు మాత్రమే రాసుకునే ఈ కన్నడ డైరెక్టర్ ఎన్టీఆర్ మూవీని కూడా 2 పార్ట్లుగా తీసే ఛాన్స్ లేకపోలేదు. ఒక పార్ట్ తర్వాత మరో పార్ట్ తీద్దామనుకుంటే కేజీఎఫ్ 3, సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే డ్రాగన్ విషయంలో ఒకేసారి 2 పార్ట్లు తీసేసి ధురంధర్లా 2-3 నెలల గ్యాప్ లో రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకుంటున్నారట. దీంతో సినిమా సెట్స్ పైనే 3 ఏళ్లు గడిచిపోయింది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 4 ఏళ్ల పాటు రగ్గడ్ లుక్ తో కనిపిస్తే తారక్ 3 ఏళ్ల పాటు స్లిమ్ బాడీతో కనిపిస్తాడన్నమాట. సన్నగా బాడీ బిల్డింగ్ తో కనిపించడం కోసం తారక్ ఓ రేంజ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ మధ్య ఓ వీడియోను రీసెంట్ గా స్టిల్ ను రిలీజ్ చేశారు. మరి ఇంతగా బక్క చిక్కాలా అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.